గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. సో ఈరోజు మనం లెటర్ క్లాసిఫికేషన్ రీజనింగ్లో క్లాసిఫికేషన్లో మనం ఆల్రెడీ నెంబర్ క్లాసిఫికేషన్ డిస్కస్ చేసాం. సో తర్వాత మనం డిస్కస్ చేసే టాపిక్ పేరు ఏంటంటే లెటర్ క్లాసిఫికేషన్. అంటే సో లెటర్ ఆడ్ మ్యాన్ అవుట్ అంటే ఇచ్చినటువంటి దాంట్లో డిఫరెంట్గా ఉన్నటువంటి దాన్ని ఐడెంటిఫై చేయాలి. మరి లెటర్ క్లాసిఫికేషన్లో కూడా మనకి బేసిక్స్ ఏముంటాయంటే సో ఇచ్చిన దాంట్లో వొవెల్స్ ఏమైనా ఉన్నాయేమో చెక్ చేసుకోవాలి, లేదా కాన్సోనెంట్స్ ఏమైనా ఉన్నాయేమో చెక్ చేసుకోవాలి. తర్వాత లెటర్స్ పొజిషన్స్ రాసి సో అవి ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉన్నాయా లేదా డిక్రీజింగ్ ఆర్డర్లో ఏమైనా ఉన్నాయేమో చెక్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసరికి ఆపోజిట్ పేర్స్ ఏమైనా ఉన్నాయేమో చెక్ చేసుకోవాలి. సో ఇంతకంటే ఇవి దీంట్లో ఇంకా ఏముండదండి, ఓకేనా. సో ఇవే బేసిక్స్ అనమాట. సో వొవెల్స్ ఏమైనా ఇచ్చాడా, కాన్సోనెంట్స్ ఏమైనా ఇచ్చాడా, సో లెటర్స్ యొక్క పొజిషన్స్ బట్టి ఫార్వర్డ్ ఏమైనా అవుతున్నాయా లేదా బ్యాక్వర్డ్ ఏమైనా అవుతున్నాయా, సో ఆపోజిట్ పేర్స్ ఏమైనా ఉన్నాయా. సో ఇవే ఈ లెటర్ ఆడ్ మ్యాన్ అవుట్కి సంబంధించినటువంటి బేసిక్స్. మరి వీటిని బేస్ చేసుకొని మనం దీంట్లో ఉన్నటువంటి ఎక్సైజ్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనం డిస్కస్ చేద్దామండి, ఓకేనా. రైట్, చూడండి ఒకసారి. ఫస్ట్ ప్రాబ్లం, ఫైండ్ ది odd man out. Odd man out is nothing but classification. అంటే డిఫరెంట్ గా ఉన్నదాన్ని ఫైండ్ అవుట్ చేయడాన్ని ఏమంటారంటే ఆడ్ మ్యాన్ అవుట్ అంటారండి. మరి ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్ ఒకసారి చదువుదాం. డియు, కేపి, జేక్యూ, జీటీ. మరి ఇక్కడ మనం చూడగానే జేక్యూ ఇది ఆపోజిట్ పేర్ అండి. అంటే జేకి ఆపోజిట్ లెటర్ ఏంటంటే క్యూ, అలాగే జీకి ఆపోజిట్ లెటర్ ఏంటంటే టీ, అలాగే కేకి ఆపోజిట్ లెటర్ ఏంటంటే పి. మరి డికి ఆపోజిట్ లెటర్ ఏమి రావాలంటే డబ్ల్యూ రావాలి. కానీ డికి ఆపోజిట్ పేరు ఏమని చెప్పాడండి వాడు, యు అని చెప్పాడు. కాబట్టి దీన్ని మనం ఆడ్ మ్యాన్ అవుట్ గా చెప్పుకోవాలన్నమాట. చూసారా. సో మనం చెప్పిన బేసిక్స్ లోనే ఈ కేపీ కానీ జేక్యూ కానీ జీటీ కానీ 3 ఏంటండి ఆపోజిట్ పేర్స్. సో ఇది మాత్రం ఆపోజిట్ పేరు కాదమ్మా. సో కాబట్టి దట్స్ వై దిస్ ఈజ్ అన్ ఆడ్ మ్యాన్ అవుట్, ఓకేనా. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ పిఎం డిఏ ఆర్పిఓఎల్ అని ఇచ్చాడండి. మరి ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే పి ఎన్నో లెటర్ సార్. సో పి వచ్చేసరికి 16th లెటర్ అండి, ఎం వచ్చేసరికి 13th లెటర్, డి వచ్చేసరికి 4th లెటర్ అండి, ఏ వచ్చేసరికి 1st లెటర్ అండి, ఆర్ వచ్చేసరికి 18th లెటర్ అండి, పి వచ్చేసరికి 16th లెటర్ అండి. నెక్స్ట్ ఓ వచ్చేసరికి 15th లెటర్ అండి, ఎల్ వచ్చేసరికి 12th లెటర్ అండి. మరి చూద్దాం. 16 13 అయింది అంటే -3, 4 1 అయింది అంటే -3, 18 16 అయింది అంటే -2, 15 12 అయింది అంటే -3. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది -3, ఇది -3, ఇది -3, కానీ ఇది ఒక్కటే మాత్రం ఏమైందండి, సో -2 అయింది. కాబట్టి దట్స్ వై ఆర్పి ఈస్ ద ఆడ్ మ్యాన్ అవుట్, ఓకేనా. రైట్, నెక్స్ట్ హెచ్పిఎల్ ఏఐక్యూ జిఓడబ్ల్యూ డిఎల్టి. హెచ్ ఎన్నో లెటర్ అండి, 8th లెటర్, పి 16th లెటర్, ఎల్ చూస్తే 12th లెటర్, ఏ 1st లెటర్, ఐ 9th లెటర్, క్యూ చూస్తే 17th లెటర్, జి 17th లెటర్, ఓ 15th లెటర్, డబ్ల్యూ చూస్తే 23rd లెటర్, డి 4th లెటర్, ఎల్ 12th లెటర్, టి అనేటువంటి లెటర్ చూస్తే 20th లెటర్. మరి చూద్దాం. సో 8 16 అయింది అంటే +8, 16 12 అయింది అంటే -4, 1 9 అయింది అంటే +8, 9 17 అయింది అంటే +8, 7 15 అయింది అంటే +8, 15 23 అయింది అంటే +8, 4 12 అయింది అంటే +8, 12 20 అయింది అంటే +8. అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే అన్నీ కూడా +8 చెప్పి ఇంక్రీజ్ అవుతున్నాయి, కానీ ఇది మాత్రం +8 -4 కాబట్టి సో హెచ్పిఎల్ ఈజ్ ద ఆడ్ మ్యాన్ అవుట్ గా మనం చెప్పొచ్చండి, ఓకేనా. రైట్, నెక్స్ట్ ఫైండ్ ది ఆడ్ మ్యాన్ అవుట్. సో బిజిఎల్ఆర్. సో ఇక్కడ చూద్దామండి. సో బి అంటే 2nd లెటర్, జి అంటే 7th లెటర్, ఎల్ అంటే 12th లెటర్, ఆర్ అంటే 18th లెటర్, అలాగే డి అంటే 4th లెటర్, ఐ అంటే 9th లెటర్, ఎన్ అంటే 14th లెటర్, ఎస్ అంటే 19th లెటర్,
హెచ్ అంటే 8th లెటర్, ఎం అంటే 13th లెటర్, ఆర్ అంటే 18th లెటర్, డబ్ల్యూ అంటే 23rd లెటర్, కే అంటే 11th లెటర్, పి అంటే 16th లెటర్, క్యూ అంటే 17th లెటర్, జెడ్ అంటే 26 లెటర్స్. సో ఎప్పుడైతే లెటర్స్ యొక్క పొజిషన్స్ అనేటువంటిది మనం ఇస్తామో లాజిక్ అనేటువంటిది ఈజీగా ఫైండ్ అవుట్ అవుతుందండి. సో లెటర్స్ పొజిషన్స్ కనుక మనం ఇవ్వలేకపోతే లాజిక్ ఫైండ్ అవుట్ చేయడం కష్టం అయిపోద్ది అనమాట. మరి చూడండి అమ్మా, 2 7 అయింది అంటే +5, 7 12 అయింది అంటే +5, 12 18 అయింది అంటే +6. సిమిలర్లీ 4 9 అయింది అంటే +5, 9 14 అయింది అంటే +5, 14 19 అయింది అంటే +5, 8 13 అయింది అంటే +5, 13 18 అయింది అంటే +5, 18 23 అయింది అంటే +5. అలాగే 11 16 అయింది అంటే +5, 16 17 అయింది అంటే +1, 17 26 అయింది అంటే ఎంతండి, 17 26 అయింది అంటే +9. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి సో ఇక్కడ +5 +5 +5 వచ్చింది సార్. సో ఇక్కడ కూడా +5 +5 +5 వచ్చింది. మరి ఇక్కడ +5 +5 +6 వస్తుంది. మరి ఇంకేదైనా లాజిక్ ఉందా? సో చెక్ చేయండి అమ్మా. సో చెక్ చేస్తే మనకి ఇంకా వేరే లాజిక్ ఏదైనా ఉందేమో అనేటువంటిది మనం కనుక ఫైండ్ అవుట్ చేస్తే, సో దీంట్లో ఇవన్నీ కూడా కాన్సోనెంట్సే ఉన్నాయి, అవునా కదా? కాన్సోనెంట్సే ఉన్నాయి. అలాగే దీంట్లో కూడా కాన్సోనెంట్సే ఉన్నాయి. అలాగే దీంట్లో కూడా ఏంటి, అన్నీ కూడా కాన్సోనెంట్సే ఇచ్చాడు. మరి ఈ ఒక్క దాంట్లో మాత్రం వొవెల్ ఉందన్నమాట. అంటే రిమైనింగ్ ఉన్నటువంటి దాంట్లో దేంట్లో కూడా వొవెల్స్ అయితే లేవు. కానీ ఈ ఆప్షన్ బిలో మాత్రం మనకి వొవెల్ ఒక్కటే ఉంది కాబట్టి దట్స్ వై దిస్ ఈజ్ అన్ ఆడ్ మ్యాన్ అవుట్ అని చెప్పచ్చు. సో ఇక్కడ చెప్పేవాళ్ళం, కానీ ఇక్కడ +5 +5, కానీ ఇక్కడ కూడా +5 వచ్చుంటే అప్పుడు ఇది ఆడ్ మ్యాన్ అవుట్ అని చెప్పేవాళ్ళం. కానీ ఇక్కడ +6 వచ్చింది కాబట్టి ఆడ్ మ్యాన్ అవుట్ అని చెప్పడానికి లేదు. సో కాబట్టి అలాంటప్పుడు మనం ఈ వొవెల్స్ కాన్సోనెంట్స్ లోకి వెళ్తే దీంట్లో మాత్రం వొవెల్ ఉంది, రిమైనింగ్ దేంట్లోనే కూడా వొవెల్స్ లేవు కాబట్టి సో దిస్ ఈజ్ అన్ ఆడ్ మ్యాన్ అవుట్. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ బిసి, బి ఎన్నో లెటర్ అమ్మా? సెకండ్ లెటర్. సో సి ఎన్నో లెటర్ అమ్మా అంటే థర్డ్ లెటర్, అంటే సెకండ్ లెటర్ థర్డ్ లెటర్, 11th లెటర్ 13th లెటర్, 17th లెటర్ 19th లెటర్, 22 లెటర్ అండ్ 23rd లెటర్. ఇక్కడ చూస్తే +1 అండి, ఇక్కడ చూస్తే +2 అండి, ఇక్కడ చూస్తే +2 అండి, ఇక్కడ చూస్తే +1 అండి. మరి సో ఇక్కడ కూడా మనకి అన్ని, సో పైన +1 ఉంది, కిందనేమో +2 +2, మళ్ళీ కిందన +1 వచ్చింది. మరి ఏంటి? సో ఆడ్ మ్యాన్ అవుట్ ఏదని చెప్పగలుగుతాం మనం. సో చెక్ చేయండి అమ్మా. మరి అన్నిటిలోనూ వొవెల్స్ లేవు, సో అన్నిటిలో కూడా కాన్సోనెంట్స్, అన్ని కాన్సోనెంట్సే. మరి ఆ లాజిక్ కూడా వర్కౌట్ కాదు. ఇంకేదైనా లాజిక్ వర్కౌట్ అయ్యిద్దా? సో ఇంకేదైనా లాజిక్ వర్కౌట్ అయ్యిద్దా అంటే చూడండి, ఇవి ప్రైమ్ నెంబర్స్, అలాగే ఇది కూడా ప్రైమ్ నెంబర్స్, ఇవి కూడా ప్రైమ్ నెంబర్స్, కానీ ఇది మాత్రం ప్రైమ్ నెంబర్స్ కాదనమాట. కాబట్టి దట్ ఈజ్ అన్ ఆడ్ మ్యాన్ అవుట్ అని మనం చెప్పుకోవచ్చు. మరి ఇంకా అంతకంటే లాజిక్ అయితే ఇంకేమీ లేదండి మనం ఆలోచించినా కూడా. ఓకేనా? రైట్, నెక్స్ట్ FAO, ILO, WHO, SARC. సార్ ఇవన్నీ కూడా ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటివి ఇచ్చాడండి. మరి FAO అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అండి. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ FAO ఈజ్ జెనీవా అండి. ఓకేనా? అలాగే ILO అంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. మరి WHO అంటే ఏంటి సార్? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. WHO అంటే మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. సార్క్ అంటే ఇది ఒక అంతర్జాతీయ సంస్థ. మరి ఇవన్నీ కూడా ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటివి. సో ఇది మాత్రం ఐక్యరాజ్య సమితితో సంబంధం లేనిది, ఇది సపరేట్ ఆర్గనైజేషన్ అనమాట. సార్క్ అంటే సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్.
సో సార్క్లో మొత్తం సభ్య దేశాలు ఎన్ని ఉంటాయంటే 8 సభ్య దేశాలు ఉంటాయి. సో మాల్దీవులు, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇండియా, నేపాల్ అనేటువంటివి సార్క్లో సభ్య దేశాలుగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. ఈజేఓ అంటే ఈ అంటే ఎన్నో లెటర్ అండి? 5th లెటర్. జే అంటే 10th లెటర్. ఓ అంటే 15th లెటర్. హెచ్ అంటే 8th లెటర్. ఎం అంటే 13th లెటర్. ఆర్ అంటే 18th లెటర్. డి అంటే 4th లెటర్. ఐ అంటే 9th లెటర్. ఎన్ అంటే 14th లెటర్. ఎల్ అంటే 12th లెటర్. పి అంటే 16th లెటర్. టి అంటే 20 లెటర్. సో మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఇది చూడండి +5, ఇక్కడ +5, ఇక్కడ +5, ఇక్కడ కూడా +5, ఇక్కడ +5, ఇక్కడ కూడా +5. మరి ఇక్కడ మాత్రం +4 వచ్చిందండి. సో అన్నీ కూడా +5 గ్యాప్ అనేటువంటిది ఉంది. కానీ ఇక్కడ మాత్రం ఏముందండి? +4 ఉంది కాబట్టి సో ఎల్పిటిని మనం ఆడ్ మ్యాన్ అవుట్గా మనం చెప్పచ్చు అనమాట. ఓకేనా. రైట్. నెక్స్ట్ ఓ అంటే ఎన్నో లెటర్ సార్? ఓ అంటేనేమో 15th లెటర్ అండి. క్యూ అంటేనేమో 17th లెటర్. కే అంటేనేమో 11th లెటర్. ఎల్ అంటేనేమో 12th లెటర్. హెచ్ అంటే 8th లెటర్. ఐ అంటే 9th లెటర్. ఎఫ్ అంటే 6th లెటర్. జి అంటే 7th లెటర్. సో ఇక్కడ +1 అండి, ఇక్కడ +1 అండి, ఇక్కడ +1 అండి. కానీ ఇక్కడ మాత్రం +2 అండి. కాబట్టి ఓక్యూ ఈజ్ అన్ ఆడ్ మ్యాన్ అవుట్. ఓకేనా. రైట్. నెక్స్ట్ సో ఇక్కడ చూస్తే ఈ ఎన్నో లెటర్ సార్? 5th లెటర్. జి ఎన్నో లెటర్ సార్ అంటే 7th లెటర్. బి 2nd లెటర్. సి ఎన్నో లెటర్ అంటే 3rd లెటర్. క్యూ 17th లెటర్. ఆర్ 18th లెటర్. ఓ 15th లెటర్. పి ఏమో 16th లెటర్. సో ఇక్కడ డిఫరెన్స్ ఎంత అంటే +2, ఇక్కడ డిఫరెన్స్ +1, ఇక్కడ +1, ఇక్కడ +1. సో అన్ని +1 వచ్చే డిఫరెన్స్. కానీ ఇక్కడ మాత్రం ఏమొచ్చింది అంటే +2 వచ్చింది. కాబట్టి దిస్ ఈజ్ అన్ ఆడ్ మ్యాన్ అవుట్. రైట్. నెక్స్ట్ సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఎఫ్ ఎన్నో లెటర్ అండి? 6th లెటర్. హెచ్ ఎన్నో లెటర్ అంటే 8th లెటర్. ఎల్ 12th లెటర్. ఎన్ 14th లెటర్. టి 20 లెటర్. ఆర్ 18th లెటర్. క్యూ 17th లెటర్. ఎస్ 19th లెటర్. సో ఇక్కడ +2, ఇక్కడ -2, ఇక్కడ +2, ఇక్కడ +2, +2, కానీ ఇక్కడ మాత్రం -2 అన్నమాట. ఓకేనా. రైట్. నెక్స్ట్ చూడండి సార్. జే ఎంత అంటే 10th లెటర్. జే వచ్చేసరికి 10th లెటర్. ఎఫ్ వచ్చేసరికి 6th లెటర్. యు 21st లెటర్. క్యూ 17th లెటర్. పి 16th లెటర్. ఎల్ 12th లెటర్. ఎక్స్ 24 లెటర్. ఎస్ 19th లెటర్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే డిఫరెన్స్ -5, ఇక్కడ డిఫరెన్స్ -4, ఇక్కడ డిఫరెన్స్ -4, ఇక్కడ డిఫరెన్స్ -4. అంటే డిఫరెన్స్ అనేటువంటిది -4, కానీ ఇక్కడ మాత్రం ఏమొచ్చిందండి? -5 వచ్చింది అనమాట. ఓకేనా. రైట్. నెక్స్ట్ సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే జెడ్ ఎన్నో లెటర్ అండి? 26th లెటర్. ఎక్స్ ఎన్నో లెటర్ అండి? 24th లెటర్. టి ఎన్నో లెటర్ అండి? 20th లెటర్. ఆర్ ఎన్నో లెటర్ అండి? 18th లెటర్. ఐ 9th లెటర్. ఎఫ్ 6th లెటర్. ఓ 15th లెటర్. ఎం 13th లెటర్. -2, -3, -2, కానీ ఇక్కడ మాత్రం -3. కాబట్టి దట్ ఈజ్ అన్ ఆడ్ మ్యాన్ అవుట్. ఓకేనా. రైట్. నెక్స్ట్ డి 4th లెటర్. డి వచ్చేసరికి 4th లెటర్. ఐ ఎన్నో లెటర్ అండి? 9th లెటర్. కే 11th లెటర్. క్యూ 17th లెటర్. ఓ 15th లెటర్. యు 21st లెటర్.
ఏ ఫస్ట్ లెటర్, జీ సెవెంత్ లెటర్. ఇక్కడ చూస్తే డిఫరెన్స్ +6, ఇక్కడ కూడా +6, ఇక్కడ కూడా +6, కానీ ఇక్కడ మాత్రం ఏముందండి +5 ఉంది. కాబట్టి డిఐ ఈజ్ అన్ ఆడ్ మ్యాన్ అవుట్. ఓకేనా, రైట్. నెక్స్ట్ సో డిజిజేఎం, సో డి 4th లెటర్ అండి. నెక్స్ట్ జీ అబ్జర్వ్ చేస్తే 7th లెటర్, జే 10th లెటర్, ఎం 13th లెటర్, క్యూ 17th లెటర్, 20 లెటర్, 23rd లెటర్, 26th లెటర్, 6th లెటర్, 8th లెటర్, 11th లెటర్ అండ్ 14th లెటర్. 24 ఏ అంటే ఫస్ట్ లెటర్, డి 4th లెటర్, జి ఏమో 7th లెటర్. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చూడండి సార్, +3 +3 +3 అగైన్ +3 +3 +3, కానీ ఇక్కడ మాత్రం +2 +3 +3, ఇక్కడ +3 +3 +3. సో అన్నీ కూడా +3 +3 +3, కానీ ఇక్కడ మాత్రం +2 +3 +3 అనమాట. ఓకేనా, రైట్. నెక్స్ట్ సో పి ఎన్నో లెటర్ అండి, 16th లెటర్. సో పి అనేటువంటిది మనకి 16th లెటర్, ఆర్ ఏమో 18th లెటర్, టీ ఏమో 20 లెటర్, క్యూ 17th లెటర్, ఓ 15th లెటర్, ఎం 13th లెటర్, కే 11th లెటర్, ఈ 5th లెటర్, జీ 7th లెటర్, యూ 21st లెటర్, డబ్ల్యూ 23 లెటర్, వై వచ్చేసరికి 25th లెటర్. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే +2 +2 అండి, ఇక్కడ -2 -2 అండి, ఇక్కడ చూస్తే -6 +2 అండి, ఇక్కడ చూస్తే +2 -2 అండి, +2 +2 అండి. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే, సో ఇక్కడేమో +2 +2, ఇక్కడేమో -2 -2, ఇక్కడేమో +2 +2, కానీ ఇక్కడ మాత్రం -6 +2 వచ్చింది. మరి వస్తే అన్ని +2 +2లోనే రావాలి, లేకపోతే -2 -2లోనే రావాలి. మరి ఈ లాజిక్ వర్కౌట్ అవుతుందంటే అవ్వట్లేదు. ఇంక వేరే లాజిక్ ఏదైనా ఉందేమో చెక్ చేయండి. చూడండి సార్, ఇంకో లాజిక్, దీంట్లో ఓవెల్ ఉంది, అవునా కదా? ఏది ఉందండి, ఓ అనేటువంటి ఓవెల్ ఉంది, మిడిల్ లెటర్. సో నెక్స్ట్ దీంట్లో కూడా ఓవెల్ ఉంది, ఈ అనేటువంటిది, దీంట్లో కూడా ఓవెల్ ఉంది. మరి సో దీంట్లో ఓవెల్స్ ఉన్నాయంటే లేవు. ఇవన్నీ కూడా ఏంటంటే కాన్సోనెంట్ గ్రూప్కి చెందినవి, కాబట్టి దిస్ ఈజ్ ఏ ఆడ్ మ్యాన్ అవుట్ అని చెప్పాలి. సో మనం ఆ విధంగా చెక్ చేయాలి. చెక్ చేసిన తర్వాత అది ఆన్సర్ కాలేనప్పుడు మనం వెంటనే ఏం చేయాలి, ఓవెల్స్ అండ్ కాన్సోనెంట్స్లోకి వెళ్ళి చెక్ చేసుకోవాలి. ఓకేనండి. సో దిస్ ఈజ్ ద లెటర్ క్లాసిఫికేషన్ టాపిక్ అండి. సో దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ all competitive examinations. So thank you one and all. Please subscribe 21st Century Educational Society YouTube channel. So మా కాలేజ్ అడ్రస్ వచ్చేసరికి 21st Century Educational Society Intermediate with Integrated Civil Services Coaching 5 years program అండి. అలాగే డిగ్రీ విత్ 3 years సివిల్ సర్వీసెస్ కోచింగ్ ప్రోగ్రామ్ వచ్చేసరికి 3 years అండి. సో మా అడ్రస్ వచ్చేసరికి 21st Century Educational Society జడ్పీ హై స్కూల్ ఆపోజిట్ మా క్యాంపస్ ఉంటుంది, సీతానగర్ వెళ్ళే రోడ్, తొర్రేడు అండి. సో రాజమండ్రి, ఈస్ట్ గోదావరి డిస్టిక్ అండి. 533293 పిన్ కోడ్ నెంబర్. సో ఫోన్ నెంబర్ వచ్చేసరికి 9030692229. సో 10th క్లాస్ ఎగ్జామ్స్ కానీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కానీ రాసి సో ఎవరైనా ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ జాయిన్ అవ్వాలి, సో సైమల్టేనియస్గా అకాడమిక్ ఇయర్తో పాటు సివిల్స్ ప్రిపేర్ అవ్వాలి అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఒకసారి మా క్యాంపస్కి వచ్చి విజిట్ చేసి సో క్యాంపస్లో ఉన్నటువంటివి చూసి సివిల్స్ అంటే ఏంటి, సో ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, సో దాన్ని ఏ విధంగా క్రాక్ చేయాలనేటువంటి దాన్ని మా అధ్యాపక బృందం యొక్క సలహాలు తీసుకొని సో మా కాలేజీలో అడ్మిషన్ తీసుకుంటారని చెప్పి మేము కోరుకుంటున్నాం. సో వన్స్ అగైన్ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ 21st Century Educational Society YouTube channel.